ఇందాక అదే సంపత్ నంది గారు చెప్పారు, డైరెక్టర్ అభిలాష్ గారు చెప్పారు మీరు పెట్టిన ఎఫర్ట్స్ గురించి. 5 మంత్స్ మీరు పెట్టిన ఎఫర్ట్స్ గురించి సంపత్ నంది గారు, అభిలాష్ గారు చెప్పారు కదా. సో ఈ స్క్రిప్ట్ విన్నప్పుడే ఖచ్చితంగా ఆ హోంవర్క్ చేయాలి, తగ్గాలి అని డిసైడ్ అయిపోయారా అభిలాష్ గారు చెప్పినప్పుడే? ఫస్ట్ అనుకున్నప్పుడే తను స్క్రిప్ట్ చెప్పాడు. ఫస్ట్ హాఫ్ ఒకసారి విన్నా, సెకండ్ హాఫ్ ఒకే రోజు వినగానే ఇది కనుక మనం అచీవ్ చేయకపోతే ఈ సినిమా మనం చేసి వేస్ట్ అని ఆ రోజు ఇద్దరం అనుకున్నాం. బికాజ్ ఆ డిఫరెన్స్ లేకపోతే మేము బిలీవబిలిటీగా మీకు చూపించలేం, అండ్ ద అథెంటిసిటీ ఆఫ్ ద ఫిలిం పోతుంది. సో ఇట్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ బోత్ ఆఫ్ అస్, అండ్ తను ఒక్కడే నమ్మాడు. ఓకే, విజువల్స్ చూసామండి, నిజంగా బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టారు. కంగ్రాట్స్. అభిలాష్ గారు, రేసింగ్ సీక్వెన్స్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు సినిమా చూశాక. అంటే ఆ సీక్వెన్స్ని హ్యాండిల్ చేయడం ఎలా అనిపించింది? ఎంత టైం పట్టింది ఒక్కొక్క సీక్వెన్స్కి అదంతా షూట్ చేయడం? ఓవరాల్గా 60+ డేస్ చేసాం మేము రేసింగ్ సీక్వెన్స్ అన్ని. చాలా టఫ్ అండి. నేను మొన్న ఇంటర్వ్యూస్లో కూడా చెప్పా. ఒక్కొక్క షాట్ మేము 8 కెమెరాస్ పెట్టి షూట్ చేస్తాం. మీరు చూస్తున్నప్పుడు స్క్రీన్ మీద అందుకే కట్స్ ఎక్కువ ఉంటుంది. మీకు ఆ రేసీ ఫీల్ రాకుంటే విల్ గెట్ బోర్డ్. ఎక్కడైతే మేము సింగిల్ టేక్స్ వాడాము, ఎఫ్పివి కెమెరా కూడా యూజ్ చేస్తాం. అండ్ సిన్స్ సినిమా చూస్తారు కాబట్టి ఆ రెయిన్ సీక్వెన్స్లో రేస్ షూట్ చేస్తున్నప్పుడు ఇట్స్ వెరీ టఫ్. అండ్ నైట్ సీక్వెన్స్ షూట్ చేస్తాం. దాంట్లో ఒక చిన్న ఎమోషన్, ఆ ఫైర్ కూడా ఉంటుంది మీకు. అండ్ క్లైమాక్స్ ఆబ్వియస్లీ చాలామంది మాట్లాడుతున్నారు, ఇట్స్ బికాస్ ఆఫ్ ద టెరెన్, టఫెస్ట్ టెరెన్ అది మనం షూట్ చేసింది. శర్వ గారు హాయ్. సార్ క్వశ్చన్ ఏం లేదు నాకు యాక్చువల్లీ, బట్ ఒక మాట అయితే చెప్పాలి. ఇందాక మీరు ఒక మాట అన్నారు కదా, ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు సీ యూ స్మైల్ అనమాట. సో కీప్ స్మైలింగ్ అగైన్ అండ్ అగైన్. సో స్వీట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అభిలాష్ గారు ఒక క్వశ్చన్. అంటే పర్టికులర్గా కోయంబత్తూర్ బ్యాక్డ్రాప్ తీసుకున్నారు కదా 90స్లో అండ్ ఎర్లీ 2000స్లో కోయంబత్తూర్ బ్యాక్డ్రాప్ తీసుకోవడానికి ఏంటండి, ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా? మనకు రేసింగ్ కోయంబత్తూర్లో ఉంటుందండి ఎక్కువ వరకు. మన ఇండియన్లో కోయంబత్తూర్ ఈజ్ అ హబ్ ఆఫ్ మోటోక్రాస్ రేసింగ్. అది నాకు అథెంటిసిటీ ఉంటుందని చెప్పి నేను తీసుకున్నాను అలా. అండ్ ఇంకొకటి, చాలామంది బైకర్ అని టైటిల్ పెట్టి మీరు మోటోక్రాస్ అనేది చెప్పి ఎక్కువ ప్రమోట్ చేసాం కదా. సినిమాలో ఇంకొంచెం స్పోర్ట్స్ డ్రామా ఎక్కువ ఉండాలి, కొంచెం ఫ్యామిలీ డ్రామా కంటే స్పోర్ట్స్ డ్రామా ఎక్కువ ఉంటే బెటర్ అని ఎక్స్పెక్ట్ చేశారు చాలామంది, ఉండొచ్చు అని. బట్ మీరు అదర్వైజ్ తీసుకున్నారు, దానికి ఏంటి స్పెసిఫిక్ రీజన్? అంటే నేను ఆల్మోస్ట్ దీంట్లో 50 మినిట్స్ ప్లస్సే ఉంది రేసింగ్. బట్ నేను ఫీల్ అయింది ఏంటంటే, మీకు రేసింగ్ కరెక్ట్ అవ్వాలంటే దానికి డ్రామా చాలా ఇంపార్టెంట్ ఫీల్ అయ్యాను నేను. మీకు ఓపెనింగ్ రేస్ చూసినప్పుడు కూడా దానికి మీకు రేస్ ముందు జరిగే డ్రామా ఉంటుంది అక్కడ, పిట్ క్రూలో కానీ ఆ కాన్వర్జేషన్ కానీ, అది ఇంట్రెస్టింగ్గా నేను డెవలప్ చేసుకున్నా. బికాజ్ ఆ రేస్ అర్థమయ్యేటట్టు నేను చెప్పాలి ఆడియన్కి, ఇట్ ఈస్ నాట్ ఏ రెగ్యులర్ స్పోర్ట్ మనకి. సో అది కాన్షియస్ డెసిషన్ అండి మేము తీసుకుంది. మీకు ఆఫ్ రోడింగ్ రేస్ గురించి మాట్లాడుతున్నారు, మీకు ఆ మౌంటైన్ జంప్ ఇదంతా మాట్లాడుతున్నారు. ఇట్స్ మీకు కనెక్ట్ అయ్యారు కాబట్టి ఆ డ్రామా మీకు అనిపించింది, ఏమైనా తక్కువ అనిపించిందా రేసెస్ అంటే? ఐ జస్ట్ వాంట్ టు నో. కొంచెం స్పోర్ట్స్ డ్రామా ఉంటే బెటర్ ఉండదేమో అంటే. ఓకే, క్లైమాక్స్ కూడా ఆల్మోస్ట్ 25 మినిట్స్ కూడా ఉంటుంది. అంటే ఐ ఫీల్ సో మీకు ల్యాగ్ లేకుండా మేము చేసాం రేస్. దట్ ఈస్ మోర్ దెన్ 25 మినిట్స్ ఉంది క్లైమాక్స్, బట్ యూర్ నాట్ ఫీలింగ్ ఇట్. సో దట్ ఈస్ వై ఐ లైక్. నైస్ అండి, ఆల్ ది బెస్ట్. అభిలాష్ గారు, అభిలాష్ గారు కంగ్రాట్స్ అండి. అభిలాష్ గారు, థ్యాంక్ యూ. మామూలుగా ఇది డ్రామా లాంటి డ్రామా సెటప్లో కథ చేస్తున్నప్పుడు క్లైమాక్స్ కొంచెం హెవీగా ఎక్స్పెక్ట్ చేస్తారు. క్లైమాక్స్లో మీరు శర్వా గారికి రాజశేఖర్ గారికి మధ్య కాన్వర్జేషన్ ఏమైనా బిల్డ్ చేస్తారేమో, అక్కడ ఏదైనా ఒక మంచి ఎమోషనల్ సీన్ ఏదైనా బలంగా పండుద్దేమో, డైలాగ్స్ ఎక్కువ వినిపిస్తాయేమో అనుకున్నప్పుడు చిన్న హగ్ తోటి మొత్తం మీరు చెప్పాలనుకున్న ఆ విషయం మొత్తాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చిన్న హగ్ తోటి. అక్కడ ఆ సీన్ రాసినప్పుడు మీ అప్రోచ్ ఏంటి? ఏదైనా మీ రైటింగ్ టీమ్తో కానీ లేదంటే హీరో గారితో కానీ ఏదైనా డిస్కస్ చేస్తారా ఆ క్లైమాక్స్ ఎపిసోడ్ గురించి? ఎస్, లాస్ట్లో మీరు హక్ గురించి మాట్లాడారు కదా, ఇది పర్టికులర్గా చెప్పాలి. బికాజ్ మేము రైటింగ్లో ఉన్నప్పుడు అదొక చిన్న పార్ట్ లాగా ఉండే. నేను శర్వాన్నకి వెళ్ళి ఇలా అన్నామంటే శర్వాన్నే ఐడియా ఇచ్చారు, అభిలాష్ ఇది భలే ఉంటుంది అభిలాష్ అని. బట్ మేము సెట్కి వెళ్ళి ఆ రోజు ఎవ్వరూ ప్రిపేర్ అవ్వలేదు. నేను జస్ట్ బ్లాకింగ్ వదిలేసి ఇది అని చెప్పి కెమెరా ఒక వైట్ షాట్ పెట్టి వదిలినప్పుడు వాళ్ళిద్దరే పర్ఫామ్ చేస్తారు. ఇట్ వాజ్ వెరీ అన్ప్లాన్డ్ అండి. అంటే బికాజ్ ఎమోషన్ విల్ కమ్ దట్ టైం. మనం యాక్టర్స్కి వెళ్ళి చెప్పకూడదు ఎక్కువ,
బికాస్ దే హ్యావ్ టు ఎమోట్ ఇట్. ఐ ఫీల్ మీరు రైటింగ్లో ఉండేది కానీ బట్ ఆన్ సెట్లో అది వేరే లెవెల్కి వెళ్ళింది. బికాస్ నాకు ఫస్ట్ టైం త్రూ అవుట్ ఫిల్మ్ చేసి దట్ వాజ్ లాస్ట్ ఐ థింక్ షూట్ మేము చేసింది అదే లాస్ట్ సీక్వెన్స్. సెట్లో ఆర్ట్ డైరెక్టర్స్ కానీ ఆర్ట్ అసిస్టెంట్స్ కానీ వచ్చి ఏడ్చారు, సార్ సూపర్ సార్ ఎమోషన్ అని చెప్పి. దెన్ మీ థాట్ ఎస్ ఈ ఎమోషన్ బాగా కనెక్ట్ అవుతుంది అనుకున్నాం. రాజశేఖర్ గారు సార్, రాజశేఖర్ గారు లాంటి ఒక యాక్టరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తే, ఒక విలన్గా చేస్తే స్క్రీన్ ఎలా ఉంటుందో చూడాలని చెప్పి చాలా కాలం నుంచి మీ ఫ్యాన్స్ కానీ ఇండస్ట్రీ కానీ ఇలాంటి డైరెక్టర్లు కానీ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి టైము వచ్చింది అనిపిస్తుంది మీ క్యారెక్టర్ చూస్తే. ఇక నుంచి రాజశేఖర్ గారిని ఎలా చూడబోతున్నామండి? ఈ సినిమా మీకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటి? శర్వా గారు అయితే చెప్తున్నారు. బిఫోర్ దట్ ఐ వాంట్ టు సే, ఈ సినిమాకి ఇద్దరం హీరోలమే. సార్ ఇందాక మీరు మొన్న అంటున్నారు శర్వా సినిమా అని. ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళందరూ ఇది రాజశేఖర్ గారి సినిమా, శర్వా సినిమా అని అంటున్నారు. సో ఐ థింక్ ఈజ్ స్టిల్ హీరో ఫర్ ఆల్ ఆఫ్ అస్. లేదు, ఫస్ట్ మీరే సెలెక్ట్ చేసిన సబ్జెక్ట్ మీరు సెలెక్ట్ చేసి అభి వచ్చి నన్ను క్యాస్ట్ చేయాలని అన్నప్పుడు మీరు ఓకే అని చెప్పడం, ఇదంతా ఇట్స్ ఆల్ It's an గుడ్ honor, సైన్స్. ఈ గుడ్ సైన్స్ వల్లనే నాకు ఇప్పుడు ఇంత హ్యాపీనెస్ అండ్ సక్సెస్ అన్నీ వచ్చింది. సార్ అండ్ సో ఇకపైగా నాకు ఇంకా మంచి క్యారెక్టర్స్ వస్తాయి అని అనుకుంటున్నా. అలా వస్తే తప్పకుండా అన్ని క్యారెక్టర్స్లను చేస్తాను, చేయాలనుకుంటున్నా. దాంతోపాటు నా సినిమా హీరోగా చేసే సినిమాలు ఉంటుంది, అది చేస్తుంటా. ఐఎమ్ హ్యాపీ ఈ క్యారెక్టర్ చేసిందని. చాలా రోజులు చెప్తూ ఉంటారు అందరూ, ఏంటంటే మీరు చేయొచ్చు కదా, విల్లన్గా చేయొచ్చు కదా, క్యారెక్టర్ రోల్స్ చేయొచ్చు కదా అని చెప్తారు. కానీ ఎక్కడ ఈ సబ్జెక్ట్ ఎక్కడ ఎవరు ఇస్తున్నారు మంచి సబ్జెక్ట్? నాకు మంచి సబ్జెక్ట్ వచ్చింది ఇప్పుడు అభి గారు ఇచ్చారు. సో అది దాన్ని నిజం చేయగలిగాం ఆ క్యారెక్టర్ని. రాజశేఖర్ గారు చెప్పండి. ఫస్ట్ అభిలాష్ వచ్చి క్యారెక్టర్ చెప్పినప్పుడు, క్యారెక్టర్ చేయాలి అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటండి? అదే చెయ్యాలా వద్దా అని అనుకున్నాను. కానీ అప్పుడు నాకు వెంటనే నచ్చింది. ఎందుకు నచ్చిందంటే ఒక మంచి సబ్జెక్ట్, నా క్యారెక్టర్ ఫస్ట్ నా క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ నేను చేస్తున్నా అని అనుకున్నా. సరే మన మంచి క్యారెక్టర్ చేసినా కూడా రేపు సినిమా ఆడకపోతే వేస్ట్ కదా, ఈ సినిమా ఆడుతుందా అంటే సూపర్ సబ్జెక్ట్. సర్వా గారు ఎప్పుడు కొత్త సబ్జెక్టే సెలెక్ట్ చేసుకుంటారు. అలా సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఈ సక్సెస్ అయ్యే సబ్జెక్ట్లో మనం చేస్తున్నాము అని అనుకుని నేను చేశాను. అది నిజంగా నాకు మంచి జరిగింది. రాజశేఖర్ గారు అంటే మిమ్మల్ని యాంగ్రీ యంగ్ మ్యాన్ అంటారు. ఇప్పుడు వరకు మీరు చేసిన సినిమాలన్నింటిలో పాటలు ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి, డైలాగ్స్ ఉంటాయి. ఇంతకుముందు మీరు చెప్పినట్టు మ్యాక్సిమం నాన్న వరకే పిలిపించుకున్నారు. బట్ ఈ సినిమాలో మీరు ఎవరిని కొట్టడానికి కూడా లేదు, కనీసం గట్టిగా ఒక మాట అనడానికి. ఒక దెబ్బ వేశారు, తాత అని పిలిపించుకున్నారు. సో ఎలా అనిపించింది ఫస్ట్ టైము ఇది నిన్న చూసుకుంటున్నప్పుడు, సినిమా చూసుకుంటున్నప్పుడు? నేను ఫస్ట్ టైం సినిమా చూసేప్పుడు ఎప్పుడు నా మిస్టేక్లే చూస్తుంటాను. సో నిన్ననే నేను సినిమా చూశాను. ఫుల్ సినిమా పైగా ఇంకా నాకు అర్థం కాలేదంటే ఫుల్ సినిమా అర్థం అవ్వాలంటే నేను 2 సార్లు 3 సార్లు చూడాలి. సో నేను బట్ ఫుల్లీ నేను ఇంటెన్స్గా ఆక్యుపై అయిపోయాను ఆ సబ్జెక్ట్లో. నేను వెళ్ళింది కొంచెం లేటుగా వెళ్ళాను, వేరే షూటింగ్ నుంచి రావడం లేట్ అయింది, గట్కేసర్లో షూటింగ్. సో నేను ఇంకా చూసిన తర్వాత నేను ఇంకా బెటర్గా మాట్లాడగలుగుతా. బట్ చూసిన వరకు ఆ ఫీల్ చూసిందని అంటే బయట వచ్చిన తర్వాత అందరు మాట్లాడిన ఆ ఫీల్ ఉంది కదా, ఆహా సబ్జెక్ట్ ఇలా ఉంది, అలా ఉంది, ఇలా మీరు చేశారు, ఇలా బాగా వచ్చింది, సర్వా గారు మీ కాంబినేషన్ సూపర్ ఉంది అన్న ఆ ఫీల్ని చూసినప్పుడు మనం కొట్టాము, సక్సెస్ కొట్టాము అన్న హ్యాపీనెస్ నాకు నిన్న వచ్చింది. అండ్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ. ఇట్స్
ఇట్స్ డూయింగ్ బెటర్ అండ్ బెటర్. శర్వా ఎప్పుడు ఇట్లా హ్యాపీగా స్మైలింగ్గా ఉండాలి. ఈ బైక్ రేసులు చేసేటప్పుడు డిగ్రీలో ఇంటర్లో తిరిగిన ఆ మెమరబుల్స్ ఏమన్నా గుర్తొచ్చాయా? మెమరీస్ ఈ బైకింగ్ అప్పుడా? ఈ బైకింగ్ అప్పుడు కాదు, ఇంటర్ డేస్. నేను ఎప్పుడు చెప్తుంటా కదా, ఇంటర్ డేస్ ఆర్ ద బెస్ట్ డేస్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఎందుకంటే రేపటి గురించి ఒక ఆలోచన, ఏమవుతుంది లేకపోతే నిన్నేమైంది, ఈరోజు బతకటం కోసమే ఉంటుంది ఇంటర్లో. ఎప్పుడు బంక్ కొడదాం, ఎప్పుడు బయటికి వెళ్దాం, లేకపోతే ఎక్కడికి డాబాకి వెళ్దాం, ఈ ఆలోచనలు ఉంటాయి. కాబట్టి దట్స్ ద బెస్ట్ ఫేజ్. అండ్ బైక్లు వేసుకుని ఒక గ్యాంగ్ లాగా వెళ్తే ఆ కిక్ వేరు. సో యా, దీంట్లో ఇది మోర్ అబౌట్ మోటార్ స్పోర్ట్ కాబట్టి ఆ టెరెయిన్స్లో ఇట్లో నడపడం కొంచెం కొంచెం ఎక్కడ పడతామా లేకపోతే కొంచెం ఈ టెన్షన్లో ఉండేవాళ్ళం. శర్వా గారు, కంగ్రాచులేషన్స్ ఫస్ట్. మీ ఎమోషన్స్ అన్నీ కూడా సైలెంట్గా అలా చూపించారు. మాలాంటి వాళ్ళకైతే కనుక 90sలో 2 స్ట్రోక్ 4 స్ట్రోక్ యమహా బైక్లు ఉండేవి. కాలేజెస్ డేస్ గుర్తు తెచ్చారు. ఆ సౌండ్ ఇంకా చాలా గుర్తు తెస్తూ ఉంది. బెస్ట్ 5 సీన్స్ చెప్పమంటే నాకైతే చాలా ఒక 5 సీన్స్ ఉన్నాయి. మీకు బెస్ట్ సీన్స్ అంటే ఈ సినిమాలో మీ స్టోరీ రివీల్ కాకుండా ఒక బెస్ట్ 5 సీన్స్ చెప్పండి సార్. అబ్బో, అలా చాలా ఉన్నాయి అసలు అలా చెప్పాలంటే. ఒకటి మౌంటైన్ జంప్, Yes. డెఫినెట్లీ. ఎస్. అంటే అదే దట్స్ సీక్వెన్స్. ఇంకోటి, నేను ఫస్ట్ టైం మళ్ళీ ఫాదర్ని చూడటానికి వస్తా. అవును. సో డైలాగులు ఉండవు, మాటలు ఉండవు, బట్ కమ్యూనికేట్ అవుతుంది. అంటే మా కథలో అంటే బేసిక్లీ ఇందాక అభి చెప్పినట్టు అసలు ఎట్లా డైరెక్టర్ ఎట్లా కన్సీవ్ చేసాడు ఇది. ఎందుకంటే అక్కడ ఎన్ని డైలాగ్, నువ్వు ఎందుకు వచ్చావు అంటే చాలా రాయొచ్చు, నిజంగా 4 సీన్లు రాయాలి. కరెక్ట్. జస్ట్ అది ఒక చిన్న ఇదితో ఒక బ్రహ్మ వచ్చి నాకు పని ఉందని తీసుకెళ్ళిపోతాడు. సో దట్స్ వన్ సీన్ ఐ రియలీ లైక్డ్, వేర్ ఐ సీ మై ఫాదర్ ఆఫ్టర్ లాంగ్. Convincing. ఇంకోటి డెఫినెట్లీ క్లైమాక్స్. 100% క్లైమాక్స్లో ఆ రేస్ ఒకటి, దట్స్ బ్యూటిఫుల్లీ టేకిన్. అండ్ ద వే దే, అంటే తను బైక్ అనే అంటే అసలు ఆ స్పోర్ట్ ఎలా ఉంటుంది అని మనకు తెలియపోయినా, ఇప్పుడు F1 చూసినప్పుడు మనకి F1 అంటే ఏంటో మనెవరికి తెలియదు. సేమ్ బైకింగ్ అంటే కూడా ఇప్పుడు ఎవరికి తెలియకపోయినా హీ మేడ్ ష్యూర్ అది క్లియర్గా అర్థమయ్యేటట్టు పూస గుచ్చి అది పూస విప్పి చెప్పినట్టు అంటారు కదా. సో అలా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాడు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది థింగ్. అండ్ ద క్లైమాక్స్ అగైన్, Son of విత్ నాన్న వచ్చి, నేను అప్పుడు ఆ సీన్ అయితే వచ్చి చూసి ఆయన కూడా వచ్చి చేశారు. అంటే మామూలుగా సీన్ అప్పుడు ఏమనుకున్నాం అంటే, నేను వచ్చి ఇలా డైలాగ్స్ వద్దా అనుకున్నాము. వచ్చి ఇలా చూశారు, ఆయన ఎక్స్ప్రెషన్ చూసి నాకు బ్లాంక్ అయిపోయాను నేను. రాజశేఖర్ గారు అయితే కళ్ళమ్మటే ఆ నీళ్ళు అలా వచ్చేస్తాయి. కాదు, ఆయన చూడంగానే నేను బ్లాంక్ అయిపోయా. ఇప్పుడు ఈయన చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి నాకు అర్థం కాల. సరే ఆయన చేసి ఆయన వెళ్ళిపోతారు కదా, తర్వాత వీళ్ళు రావాలి. వీళ్ళు రావాలి. ఇప్పుడు నేను ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఏమి చేయాలి అంటే వచ్చి అక్కడితో క్లైమాక్స్ యాక్చువల్లీ. దాని తర్వాత అప్పుడు ఐ ఫెల్ట్, అండ్ ఆయన ఎమోషన్ తర్వాత అప్పుడు సన్నగా ఇప్పుడు నా ఫీలింగ్ ఏంటి, నాన్నని గెలిపించా కదా అనే ఎమోషన్ ఏదైతే ఉందో అక్కడ నాకు సరే నువ్వేం చెప్పకు, మనం ఏం మాట్లాడుకు రాని. ఇలా అప్పుడు యాక్చువల్లీ బాబును తినుగు రావాలి. నువ్వు బాబుని అప్పుడే పంపించుకో, ఫస్ట్ మాళవిక గారిని పంపించండి, తర్వాత మధ్యలో జాయిన్ చేయండి అన్నాం. ప్లానింగ్ లేదు, ఏం లేదు, వచ్చాం జస్ట్ బికాజ్ ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్కి అంత. సో దట్ ఈస్ ద మోస్ట్ మెమరబుల్ సీన్ ఫర్ మీ ఇన్ ద హోల్ ఫిల్మ్. నాకు కూడా సేమ్ మీరు చెప్పిన ఆ 5 సీన్స్లో 4 సీన్స్ చెప్పారు. ఇంకొకటి నాకు బాగా అనిపించింది, అన్వర్ మీకు వచ్చేసి మీకు బ్యాలెన్స్గా మీకు బ్యాకప్గా నించున్నాడు. ఇద్దరే ఛాంపియన్స్ ఉన్నారని చెప్పింది. దట్ ద బెస్ట్ సీన్. That is 200% the best scene for the film, in the entire film. Because usually ఒక హీరో ప్రొటాగనిస్ట్ ఉన్నప్పుడు లేకపోతే అసలు ఈ టైప్ ఆఫ్ ఇది ఎప్పుడు మనకి కథలో ఎప్పుడు రాయాల. కరెక్ట్. అంటే ఒక ఛాంపియన్ని ఇంకో ఛాంపియన్ని సపోర్ట్ చేయటం అనేది
Correct. అంటే వెనకాల బ్యాక్ బోన్గా నిలబడటం అనేది సో ఎవరు రాయలా సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఫర్ ద హోల్ స్క్రిప్ట్ యాజ్ ఇస్ ఆన్ ద బైకర్ మొత్తానికి గేమ్ చేంజర్ ఆ సీన్ అనే నేను అనుకుంటున్నాను. 200%. ఐ అగ్రీ. అభిలాష్ గారు లోజర్తో స్టార్ట్ అయ్యారు, విన్నర్గా ఉన్నారు ఇప్పుడు. సో హ్యాపీ. యాక్చువల్లీ ఈ డైలాగ్ షూటింగ్ అప్పుడు గుర్తుందా నీకు? అన్నా అందరు నన్ను లూజర్ డైరెక్టర్ అంటున్నారు, నువ్వు అది లూజర్ డైరెక్టర్ ఏంట్రా బాబు అంటే నాకు ఆ లూజర్ సిరీస్ చాలా ఇష్టం. నాకు కూడా ఇష్టం. కాకపోతే తనకి ఇది పరిచయం చేసేటప్పుడు మన లూజర్ డైరెక్టర్ అని పరిచయం చేస్తాం కదా. సో సౌండింగ్ ఇది మార్చాలన్నా అంటే లేదు, ఇప్పుడు నుంచి బైకర్ డైరెక్టర్ అని అంటారు, నువ్వు మర్చిపో, నువ్వేం అనుకోక అవసరం లేదని. యా